నామానికి మహిమ కలుగుగాక. దేవునికి ప్రజలకు నువ్వు దీవెనకరముగా మార్చబడాలంటే ప్రియ అక్క చెల్లి తమ్ముడా, దేవుని శక్తి మీద నువ్వు ఆధారపడాలి. దేవుని శక్తి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి, పరలోకం నుండి దిగొచ్చే శక్తి నువ్వు ఎప్పుడైతే పొందుకొని నువ్వు నిలబడతావో ప్రియ అక్క చెల్లి తమ్ముడా, దేవుని ప్రజలందరికీ నీవు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చబడతావు. నీ శక్తి మీద, నీ బలము మీద నువ్వు ఆధారపడద్దు. దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడు, దేవుని యొక్క అభిషేకం మీద ఆధారపడు, దేవుని యొక్క బలం మీద నువ్వు ఆధారపడితే నీలో నుంచి ప్రకంపనాలు కలుగుతాయి. నీలో నుంచి దేవుని యొక్క ప్రభావం అనేది విడుదలవుతుంది. ప్రియక చెల్లి తమ్ముడా, ఆది అపోస్తలులు మా శక్తి చేత కాదు, దేవుని యొక్క శక్తి మీదే ఆధారపడి దేవుని యొక్క లేఖనాలు మేము ప్రకటిస్తున్నామని